అద్భుత ఆశ్చర్యకరుడుగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము లేమి నుండి ఆశీర్వాదము వైపు. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చదువుచున్నాము. ఈ వాక్యంను వినుచుండిన ప్రియమైన వారలారా, ఈ లోకములో జీవించుచున్న మనలో అనేకులము అనేక రీతులుగా శోధించబడుచు ఉండి ఉండవచ్చును. ముఖ్యముగా ఆర్థికముగా అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉండవచ్చును. మనం అనుకునేదము దేవునికి ఇలా శ్రమపడుతూ ఉండుట ఆయన చిత్తం అనుకొని మనలను మనము సమర్థించుకునేదము. కాని ఆ విధముగా లేమిలో ఉండుటకు దేవుని చిత్తము కాదు. ఈ లోకములో ఉన్న వాళ్ళు ఎంత బీదవారైనప్పటికీ, కూలి పనులు చేసుకునే వారైనప్పటికీ వారి పిల్లలకు మంచి చదువులను మంచి జీవితములను అందించవలనని ఆశించుదురు. ఈ లోకములో ఉన్న వారికి తమ పిల్లల పట్ల అంత శ్రద్ధ ఉన్నట్లయితే ఆ పరలోకములో ఉన్న తండ్రికి మన మీద ఇంకా ఎంత బాధ్యత ఉండును. ప్రియమైన వారలారా, ప్రభువు మనలను ధనవంతులుగా మార్చవలనని ఆయన దీన దరిద్రుడు ఆయనని జ్ఞాపకముంచుకొనుము. నీవు సకల విధములైన ఆశీర్వాదములను సంపాదించుకొనవలెననియే ప్రభువు వాంఛించుచున్నారు. ఒక దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా నీవు దానిని విశ్వసించవలెను. కడు దీన స్థితిలో భారములతో ఉండుట దేవుని చిత్తము కాదని తెలుసుకొనుము. మనము చేయవలసినదల్లా నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే అని మన నాలుకతో మనము శపించుకొనుట మానవలెను. మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10, 11వ వచనములను చూచినట్లయితే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, మనలో అనేకులము ఈ విధముగానే మన నాలుకతో చేయుదుము. కొంచెము కష్టములు, నష్టములు, ఇబ్బందులు వచ్చినచో మనము చేయు పని ఏమి? మనలను మనము శపించుకొనేదము, లేనిచో ఎదుటి వారిని శపించుదుము. అంతేకాని వాగ్దానములను పెట్టి ప్రార్థించుటకు మనస్సు రాదు. అసలు మనకున్న కష్టాలకి ఆ సమయములో ఏమీ జ్ఞాపకము కూడా ఉండదు. నీకేంటమ్మా, నీవు బాగానే ప్రసంగం చెప్పినట్టు చెబుతావు, మేము అనుభవించుచున్నాము కాబట్టి ఆ బాధ మాకు తెలియను అని మీరు అనుకొనవచ్చును. నేను నా జీవితములో అలాగుననే నా బ్రతుకు ఇంతే, నేను ఇంతే అనుకొనుచు ఇంకను కష్టములలోనికి వెళ్ళియున్నానే కాని నేను ఆశీర్వదించబడలేదు. ఇంకా చెప్పవలెనంటే కొన్ని సమయములలో నా బిడ్డలకు ఉన్న విశ్వాసము సైతం నాకు లేదనే చెప్పవలెను. కాని ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమునందు గల వాగ్దానమును, అనగా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అను వాగ్దానమును పెట్టి, నా పరలోకపు తండ్రినే నాకు భర్తగాను నా కుటుంబానికి యజమానిగాను చేసుకొని నేను ఇలా కష్టపడుట ఆయన చిత్తము కాదని విన్న వాక్యోపదేశములను బట్టి నన్ను నేను తట్టి లేపుకొని ఉన్నాను. దేవుడు నా స్థితిని మార్చుటకు మొదలు పెట్టెను. అనేకమైన లెక్కలేని పోరాటములు, దేవునితో నిలబడలేని బలహీనతలు, కష్టములు, నష్టములు అన్నిటిలో నుండి నా తండ్రి విడిపించుకొనుచు వచ్చుచున్నారు. మనం అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనములను గమనించినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, అబ్రహాము ఏ విధముగా ఆశీర్వదించబడెనో ఆ విధముగానే ప్రభువు నిన్నును నన్నును ఆశీర్వదించవలెనని వాంఛించుచున్నారు. అన్యజనులుగా ఉన్న
మనమును క్రీస్తు రక్తము ద్వారా అబ్రహాము సంతానముగా మార్చబడినందున ఆ ప్రకారమే మనలను ఆశీర్వదించుటకు ప్రభువు సమర్థుడని రూఢిగా విశ్వసించుము. రెండవదిగా మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని చదువుచున్నాము. ఇక్కడ మనము చూచుచున్న కృపను దేవుని అనుగ్రహముగా పరిగణించవచ్చును. ఎందుకనగా మనము ఎంత అధికముగా దేవుని అనుగ్రహమును పొందుకునేదమో అంత అధికముగా దేవుని కృప మనలోనికి వచ్చును. చాలా మంది క్రైస్తవులు సైతం ఏ కార్యములోనైనను విఫలమైనచో, లేమి కలిగినచో అంత అదృష్టం నాకు లేదమ్మా అనియో లేక వారికి లేదనియో చెప్పుదురు. దేవుని బిడ్డలుగా మనము అటువంటి మూఢనమ్మకమైన మాటలను మన నోటికి రానివ్వకూడదు. అదృష్టము అనగా అది ఏదో తలరాతనో లేదా ఎవరో ఇంద్రజాలము చేస్తేనో మనకు దక్కునది. వాటిని మనము ఆలోచించకూడదు. అవి మనకు సంబంధించినవి కావు కూడా. దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మనకి దేవుని అనుగ్రహము ఉండాలి కానీ అదృష్టములు అవసరము లేదు. దీనిని మనము మన జీవితములో ఎల్లవేళలా జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఆశీర్వాదము కావలెనా? అయితే సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము ప్రకారము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని వాగ్దానము పెట్టి ప్రార్థించుము. నీకు స్వస్థత కావలెనా? అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము ప్రకారము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాగ్దానము పెట్టి ప్రార్థించుము. నీవు ఓటమిపై ఓటమిని చవిచూచుచున్నావా? అయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము ప్రకారము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని వాగ్దానము చేసి ఉన్నావుగా ప్రభువా, నన్ను నీవే నడిపించు తండ్రి అని ప్రార్థించుము. దేవుని యొక్క అనుగ్రహము మాత్రమే నీకు కావలసిన అవసరతలను తీర్చి నిన్ను లేమి నుండి విడిపించును అని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథమునందు గల అన్ని వాగ్దానములు మన సొంతమై ఉన్నవి. నీ ఇరుకు మార్గములలో విశాలతను అనుగ్రహించువాడు ఆ ప్రభువే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తమును సాధ్యమే అనియు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడనియు, నీవు ఎప్పుడైతే నీ భారములు దేవునిపై పెట్టెదవో, పెట్టి వాగ్దానములు బలముగా పట్టుకొని ప్రార్థించెదవో, నీకు తెలియకుండగానే నిన్ను నీవు ఊహించిన దానికంటే అధికముగా ఆశీర్వదించుదురని గుర్తెరుగుము. ఆ విధముగా మనము లేమి నుండి ఆశీర్వదించబడుటకు తగిన ఆత్మను, తగిన కృపను ప్రభువే అనుగ్రహించుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.